హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డ్రైవ్ చేస్తున్న గగన్ని శారద తొందర పెడుతూ ఉంటుంది. తొందరగా వెళ్ళరా వెళ్ళు అని అంటుండగా, ఏంటమ్మా అంత కంగారు అని గగన్ అడుగుతుండగా, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనురా, పద తొందరగా అని శారద కంగారు పెడుతూ ఉంటుంది. మరోవైపు మీరా ఏడుస్తూ అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అయిపోయిందన్నయ్య, అంతా అయిపోయింది, ఇక నేను చచ్చిపోతా అని అంటుంటుంది. ఏంటమ్మా అని అపూర్వ శరత్చంద్ర కంగారుగా అడుగుతుండగా, ఇన్నాళ్ళు ఆ శారద ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఏమీ తెలియనట్టే ఊరుకున్నాను, కానీ ఒక్కసారైనా ఆయనని ఎదిరించి మాట్లాడానా? ఇదంతా నా ప్రేమ కాదా? నా ప్రేమ ఆయనకు అర్థం కాలేదన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది మీరా. ఇప్పుడు ఏమైందమ్మా అని మళ్ళీ వీళ్ళిద్దరూ మీరాని ప్రశ్నిస్తూ ఉండగా, నాలో లేనిది దానిలో ఏం చూశాడో తెలియదు, కానీ ఇన్నాళ్ళుగా అడగని మా ఆయన నన్ను ఈరోజు విడాకులు అడిగాడన్నయ్య అని అనగానే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు షాక్ అవుతారు. నువ్వు నిజంగా విన్నావా? నీ భ్రమ అని అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర. నిజంగా నేనే విన్నానన్నయ్య, నేను భ్రమపడలేదు. ఆయన నోటి వెంట విడాకులు కావాలి అన్న మాట విన్నాను. ఇక నేను బ్రతకడం వేస్ట్ అని అంటూ, నేను చస్తానన్నయ్య అంటూ ఉంటుంది మీరా. మీ అన్నయ్య నీకు మాట ఇచ్చాడు మీరా, ఇంకొన్నాళ్ళలో కేపీని నీ వశం చేస్తాడు అని అపూర్వ అంటుండగా, ఇన్నాళ్ళుగా లేంది ఇప్పుడు ఎలా జరుగుతుంది వదిన? అయినా ఆ శారదాని మనసులో పెట్టుకొని నాతో కాపురం చేస్తానంటే నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను అని మీరా అంటుండగా, అంటే ఇన్నాళ్ళు కేపీ మనసులో శారద ఉందని నీకు తెలీదా? మనసులో దాచుకొనే నువ్వు కాపురం చేసావు కదా, ఇప్పుడు అలాగే ఇంకొన్నాళ్ళు నీ ప్రేమని అదుపులో పెట్టుకో, కొన్నాళ్ళకి కేపీ నీ వశమవుతాడు అని అంటూ ఉంటుంది అపూర్వ. అవునమ్మా, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటా అని ఓదారుస్తూ ఉంటాడు శరత్చంద్ర మీరాని. మరోవైపు హడావుడిగా భూమి కేపీ దగ్గరికి వెళ్ళి, మామయ్య ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అమ్మ పేరు మీద డ్యాన్స్ అకాడమీ ఏర్పాటు చేయడానికి బావ ఏర్పాట్లు చేశాడు. అక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెట్టించాడు, చాలా బాగుంది తెలుసా? ఇంకా ఇలా మంచి విషయం ఏంటో తెలుసా? అందులో బావ పార్ట్నర్ కాబోతున్నాడు. మేమిద్దరం డ్యాన్స్ అకాడమీ పెట్టబోతున్నాం మామయ్య. ఇన్నాళ్ళు ఆ బావ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాడు కదా మామయ్య. పెళ్ళి జరిగిన తర్వాత కొత్త గగన్ బావని మీకు చూపిస్తా. మిమ్మల్ని స్వార్థం కోసం వదిలేయలేదని, ప్రేమ త్యాగాల కోసమే వదిలేశారని ఆయనని నమ్మించి ఆయనని మీకు దగ్గర చేస్తాను మామయ్య అని అంటూ చెప్పుకుపోతూ ఉంటుంది భూమి. కానీ కళ్ళు తెరుచుకొని చూస్తుంటాడే కేపీ తప్ప ఉలుకు పలుకు ఉండదు. కేపీ మాట్లాడకపోవడంతో నన్ను నమ్మట్లేదు కాదు మామయ్య, నిజం చెప్తున్నాను మామయ్య అంటూ వెళ్ళి కుదుపుతుంది ఆ భూమి కేపీని. దాంతో పక్కకి వాలిపోతాడు కేపీ. మామయ్య అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు చెర్రీ కంగారుగా వస్తాడు. ఇక కంగారుగా చెర్రీ శరత్చంద్ర కలిసి కేపీని కిందికి తీసుకొస్తుండగా మీరా భూమి ఏడుస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి గగన్ కార్తో వస్తాడు. వీళ్ళు కార్లో ఎక్కించడానికి కష్టపడుతూ ఉండగా శారద వెళ్ళి, ఏవండి అని అంటూ గగన్ అని గట్టిగా పిలుస్తుంది. గగన్ వెళ్ళి బలంగా కేపీని కార్లో కూర్చోబెడతారు. గగన్ శారద కూడా మరో కార్లో ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఏంటమ్మా ఇది, ఆ శారదాన్ని విడాకులు తీసుకోమని చెప్తే వీడు ప్రాణాలు వదిలేశాడేంటి అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు అపూర్వాని. అంటే విడాకుల వలన ఇతడు సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇది బయటపడితే చాలా కష్టమేమో అని అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇక మీరా ఏడుస్తూ ఉండగా భూమి ఓదారుస్తూ ఉంటుంది. లోపల కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ పాయిజన్ని బయటికి తీసుకురావడానికి కృష్ణప్రసాద్ చేత వామిటింగ్స్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. అప్పుడే శారద లోపలికి వస్తుండగా మీరా అడ్డగించి, ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మా ఆయన బ్రతుకుతో పోరాడుతుంటే నేను బ్రతుకు కోసం పోరాడుతున్నాను. ఇప్పటికైనా చెప్పు, ఏ మందు పెట్టి మా ఆయన్ని నా పిల్లల్ని నీ వైపు తిప్పుకున్నావు అని అంటుండగా, చిన్నమ్మ అని గట్టిగా అరుస్తాడు గగన్. భూమి పక్క నుండి, వద్దు అత్తయ్య అంటూ, బావ మీరైనా కూలవండి, ఇక్కడ గొడవలద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడు మీరా గగన్తో, బాబు నేను నీతో మాట్లాడట్లేదు, నువ్వు మా ఇంటి అల్లుడివి, ఆ విలువ మీకు ఇస్తాను అని అంటుండగా, నువ్వు అడగాల్సింది నన్ను అడుగు మీరా, నేను సమాధానం చెప్తాను అని అంటుండగా, నేను అదే అడుగుతున్నా, ఏ మందు పెట్టి మా ఆయన్ని నీ వైపు తిప్పుకున్నావు అని అడుగుతూ
మీరా నిలదీస్తుండగా శారద ఏడుస్తూ నేనే మందు పెట్టలేదు అని అంటూ ఉంటుంది. పోనీ ఏ మందు పెట్టందే, ఏం పని చెయ్యందే, ఏం చెప్పావు, ఏం మాట్లాడావు? మన కొడుకు పెళ్లి జరుగుతుంది, నువ్వు నా పక్కన నిలబడి పెళ్లి జరిపించు, ఆ మీరాను వదిలే విడాకులు ఇవ్వమని చెప్పావా అని మీరా అనగానే శారద గగన్ ఇద్దరు షాక్ అవుతారు. నేను నిజంగా ఆయనతో ఏమీ మాట్లాడలేదు అని అంటుండగా ఎన్నడూ లేనిది ఈరోజు నన్ను ఎందుకు విడాకులు అడిగాడు ఆయన అని మీరా నిలదీస్తూ ఉంటుంది. ఆగు చిన్నమ్మ అని గట్టిగా అనేస్తాడు గగన్. బావా అని భూమి అంటుండగా మీ అత్తయ్యతో నేను గొడవ పడట్లేదు, ఇప్పటికి కూడా సమాధానం చెప్పకపోతే చిన్నమ్మ అనుకున్నదంతా నిజమని భ్రమలో ఉండిపోతుంది. ఆవిడ అడిగిన ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్తున్నాను అంతే. మీ ఆయన మా ఇంటి చుట్టూ తిరిగాడు, ఎందుకు తెలుసా? మమ్మల్ని అవమానాల పాలు చేయడానికి. మేమంటే ప్రేమ ఉంటే చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసేవాడు కాదు. నిజంగా కృష్ణప్రసాద్కి థ్యాంక్ యూ చెప్పాలి. అసలు తండ్రి అనే పదానికే అసహ్యం పుట్టేలా చేశారు నాకు. నేను తండ్రిగా యాక్సెప్ట్ చేయండి, మా అమ్మ భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అసలు మా అమ్మే విడాకులు అడిగింది అని గగన్ అంటుండగా ఇది మరొక కొత్త కథ అని మీరా అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం అంటూ గగన్ వెళ్ళిపోతూ ఉండగా శారద ఆపడానికి ట్రై చేసినా ఆగకుండా గగన్ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి విడాకుల పేపర్స్ తీసుకొచ్చి మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ పేపర్స్, మా అమ్మ విడాకులు అడిగింది కాబట్టే పట్టుకొని తిరుగుతుంది అని గగన్ అనగానే మీరా షాక్ అవుతుంది. మేము విడాకులు ఇవ్వమంటే మీ ఆయన ఇవ్వట్లేదు, ఇప్పుడు మా అమ్మ చేత సైన్ పెట్టిస్తా, మీరే మీ ఆయన చేత సైన్ పెట్టించండి అంటూ శారద దగ్గరికి వెళ్ళి అమ్మ సైన్ పెట్టు అని అంటుంటాడు గగన్. అరే ఇప్పటికిప్పుడు అంటుండగా మనం ఎప్పటి నుంచో అనుకున్న విడాకులే కదమ్మా, సైన్ పెట్టు అని అంటుండగా శరత్చంద్ర సంతోషపడుతూ ఉంటాడు. ఇక సైన్ పెట్టడానికి పెన్ పట్టుకొని వణుకుతున్న శారదాని బాధగా చూస్తుంటాడు గగన్. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి చేయి దాటిపోయింది, ఆయన ప్రాణాలు తీసుకోవాలని బలంగా అనుకున్నట్టున్నారు, అందుకే చాలా డేంజరస్ పాయిజన్ తీసుకున్నారు, మీరు తీసుకురావడం కూడా లేట్ అయిపోయింది, బ్లడ్లో ఆ పాయిజన్ కలిసిపోయింది, ఇక దేవునిపై భారం వేయాల్సిందే, ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్పగానే శారద చేతి నుండి పేపర్ జారిపోతుంది. శారద వెళ్ళబోతూ ఉండగా మీరా ఆపి నీ నీడ కూడా ఆయన మీద పడ్డానికి వీల్లేదు అంటూ పరుగున ఐసీయూలోకి వెళ్తారు. గగన్ శారదాలని అక్కడే వదిలేసి మిగతా వాళ్ళందరూ ఏమండి నేను అన్యాయం అయిపోతానండి, మీకు చెర్రీ అంటే ఇష్టం కదా, ఇంకో చెర్రీ పిలుస్తున్నాడు మిమ్మల్ని అని అంటుండగా చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గర కూర్చొని చెయ్యి పట్టుకొని మాట్లాడబోతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ బ్రతుకుతాడా? శారద పిలుపుతో కృష్ణప్రసాద్ లేస్తాడా? శారద కృష్ణప్రసాద్ ఒక్కటి కానున్నారా? గగన్ కృష్ణప్రసాద్ని అర్థం చేసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.